చూడు దారి ఉంది కదమ్మా, అలా వెళ్ళండి ఎత్తుని మరి ఇక్కడ నుంచి ఉంటుంది మరి ఏదో దాటగలరా మీరు? బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ బిక్కవోలు అనే గ్రామంలో తూర్పు చాళుక్యులు నిర్మించిన 1100 సంవత్సరాల నాటి ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. బిక్కవోలులో చాళుక్యులు నిర్మించిన 3 పురాతనమైన శివాలయాలని ఈ వీడియోలో మనం చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ బిక్కవోలు అనే గ్రామం కాకినాడ నుంచి 33 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం చాళుక్యులు నిర్మించిన 3 శివాలయాల్లో ఒకటైన వీరభద్ర గుడికి అయితే వెళ్తాం. ఈ గుడి పొలాల మధ్యలో ఉంటుందండి. అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి దారి ఉండదు. మేము ఆ గుడి దగ్గరికి వెళ్దామని అక్కడ ఉన్న కొంతమందిని అడిగితే అక్కడికి వెళ్ళాలంటే చాలా రిస్క్ చేయాలి, అక్కడ చాలా పెద్ద పెద్ద పాములు ఉంటాయి, అలాగే మీరు వెళ్ళడానికి దారి కూడా ఉండదు, చేయాల్లోంచి నడుచుకుని వెళ్ళాలని చెప్పి మేము అక్కడికి ఎలా అయినా వెళ్ళాలనుకుని మెల్లగా చేయాల్లోంచి నడుచుకుని ఆ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. పంట పొలాల మధ్య ఉన్న ఈ పెద్ద గుడి 9-10 శతాబ్దాల్లో నిర్మించినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ గుడి దగ్గర మనం చూసినట్టయితే బయట ఒక నంది, అలాగే ద్వారాలకి ఇరువైపులా ద్వారపాలికలు, గుమ్మం పైన లక్ష్మీదేవి విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ గుడి లోపల మనం చూసినట్టయితే ఎటువంటి శివలింగం లేదా ఎటువంటి శిల్పాలు అయితే లేవు. అంతేకాకుండా ఈ గుడి అయితే తాళాలు వేసి ఉంది. మనం చూసినట్టయితే ఈ గుడి యొక్క శిల్పకళ చాళుక్య నగర ద్రావిడ శైలి అయితే మనకు కనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాదాయ శాఖ వారు ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలనే కాకుండా ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయాలని కూడా పునర్నిర్మించి అభివృద్ధి పరిస్తే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనం చూస్తున్న గుడి పేరు కాంచారా గుడి. ఈ గుడి కూడా తాళం వేసి ఉంది. ఊరు లోపల ఉన్న ఈ గుడి ద్వారాలకి ఇరువైపులా గంగా, యమున నదీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఈ గుడి పై భాగంలో మైథునం వంటి పలు భంగిమలు చెక్కబడి ఉన్నాయి. అలాగే ఇక్కడ చెక్కబడిన సూర్య, విష్ణు విగ్రహాలు గోలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను పోలి ఉన్నాయి. ఇంక ఇప్పుడు మనం చివరిగా చూసేది నక్కుల గుడి. బిక్కవోలు గ్రామం శివారులో ఉన్న ఈ గుడి మిగిలిన శివాలయాల్లాగే 3 పక్కల గుడిలో మకర తారక అలంకరణలో ఉంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఈ శిల్పాల్లో ఒక నటరాజమూర్తి చతుర్భంగిమలో ఉన్నాడు. అలాగే ఆలయం ఎదురుగా నంది కూడా ఉంది. ఈ శివాలయం దగ్గర మహాశివరాత్రికి పూజలు ఘనంగా జరిపిస్తారంట. ఈ గుడిలో శివలింగం అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇవే కాకుండా ఈ బిక్కవోలులో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం, శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి. మీరు ఈసారి ఎప్పుడైనా బిక్కవోలు గ్రామం వెళ్తే ఈ 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలను కూడా ఒకసారి చూడండి.